తాను సృష్టించినటువంటి ప్రతి అణువులో తానే నిబిడీకృతమై విరాజిల్లుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన కంటే భిన్నమైనది మరేదీ లేదు. సర్వము కూడా ఆ భగవంతుడి యొక్క లీలా విరచితమైనటువంటి మహాకావ్యం. వనమాలి వివిధములైనటువంటి పుష్పాలని ఒక దారంతో చక్కగా గుచ్చి అందమైనటువంటి మాలగా తయారు చేసినట్లుగా భగవంతుడిలో సర్వాన్ని సుందరంగా అమర్పబడి ఉన్నాయి. మరొక ఉదాహరణ, మణులనన్నింటినీ చక్కగా అమర్చి ఒక స్వర్ణకారుడు బంగారపు తీగతో ఎట్లయితే మణిహారాన్ని తీర్చిదిద్దుతాడో ఆ విధంగా సామాన్య దృష్టితో చూసే వాళ్ళకి పువ్వులే గాని వాటికి ఆధారమైనటువంటి దారం కనబడదు. అట్లాగే మణిహారంలో మణులను చక్కగా గుచ్చి ఉంచినటువంటి బంగారపు తీగ కనిపించదు. అదేవిధంగా సామాన్య మానవులకి వివిధమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి ప్రపంచమే కనిపిస్తుంది, కానీ ఆ విశ్వానికి ఆధారభూతమైనటువంటి విశ్వనాథుడు కనిపించడు, దర్శించలేరు. తొమ్మిదో శ్లోకం. పుణ్యో గంధః పృథివ్యా క్షమించాలి, ఈ జలుబు దగ్గు వీటి వల్ల కొంచెం అసౌకర్యంగా ఉంది. అయినా కూడా భగవంతుడే నా చేత చెప్పిస్తాడు అనే నమ్మకంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఓ అర్జున, భూమి యందు పుణ్యప్రదమైనటువంటి సుగంధం, అగ్ని యందు తేజస్సు, సర్వభూతముల యందు జీవనశక్తిగా, తపోనిధుల యందు తపస్సుగాను నేనే విరాజిల్లుతున్నాను అన్నాడు. విభూతి యోగంలో కూడా ఇటువంటి మాటలే వస్తాయి. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ తాను సూత్రంలాగా ఉండగా సర్వభూత జాలను తనయందే రీతిగా ఏ రీతిగా గొచ్చబడి ఉన్నాయో గత శ్లోకంలో చెప్పాడు. సూత్రే మణిగణాయివ అన్నాడు. తాను రసేశ్వరుడు, రసోవైసహ అని భగవంతుడి గురించి ఉపనిషత్తు చెబుతుంది, వేదం చెబుతుంది. రసస్వరూపుడైనటువంటి భగవానుడిలో జలములు గుచ్చబడి ఉన్నవి. ఎక్కడైతే రసం ఉంటుందో భగవత్ స్వరూపంగా భావించి ఉపాసన చేయాలి. ద్రాక్ష, మామిడి, ఖర్జూరం, పనస, నారింజ, బత్తాయి ఇటువంటి ఫలముల యందలి మాధుర్య రసం భగవంతుడి యొక్క స్వరూపం. అట్లాగే కవిత్వంలోని మాధుర్యం, గానములోని రసప్రభావం ఇవన్నీ కూడా భగవత్ స్వరూపాలే. భగవంతుడు కాంతి స్వరూపుడు. కాంతి రూపుడు అంటే భగవానులలో చంద్రుడు సూర్యుడు ఇద్దరు ఉన్నారు. ఎక్కడ కాంతి ఉందో అదంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా, భగవంతుడి యొక్క విభూతిగా ఉపాసించాలి. భగవంతుడు ప్రణవస్వరూపుడు. ప్రణవస్వరూపుడైనటువంటి భగవానుడిలో వేదాలు గుదిగుచ్చబడి ఉన్నాయి. భగవంతుడు పౌరుష స్వరూపుడు. పుంసస్వరూపుడైనటువంటి భగవానుడిలో మానవులందరూ ఇమిడి ఉన్నారు. భగవంతుడు శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడైనటువంటి భగవానుడి యందు ఆకాశం గుచ్చబడి ఉంది. ఆయన సుగంధ స్వరూపుడు. కాబట్టి సుగంధ రూపమైనటువంటి భూమి ఆయనలోనే ఇమిడి ఉన్నది. ఆయన తేజోరూపుడు.
కాబట్టి తేజోరూపమైనటువంటి అగ్ని ఆయనలో కూర్చబడి ఉంది. భగవంతుడు జీవన స్వరూపుడు కాబట్టి జీవశక్తి కలిగినటువంటి సర్వభూతాలని ఆ దివ్యమంగళ మూర్తిలో మిలమిల మెరుస్తూ ఉన్నాయి. సర్వమంగళ రూపుడైనటువంటి తానే రసస్వరూపుడై, కాంతిరూపుడై, ప్రణవరూపుడై, శబ్దరూపుడై, సుగంధరూపుడై, తేజోరూపుడై, శక్తి స్వరూపుడై, తపస్వరూపుడై భాసిస్తూ ఉన్నాడు, భాసిస్తూ ఉన్నాను అని ఆ మురళీమోహన సార్వభౌముడు మధురంగా గానం చేస్తున్నాడు ఈ శ్లోకంలో. ఇక 14వ శ్లోకం చూద్దాం. దైవీశేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఓ అర్జున, దైవీ సంబంధమైనటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయను దాటటానికి శక్యం కాదు. కానీ ఎవరు నన్ను భక్తితో శరణాగతి పొందుతారో వాళ్ళు ఈ మాయను సులభంగా దాటగలుగుతారు అన్నాడు పరమాత్మ. ఇది మాయను దాటాలంటే భగవంతుడి పట్ల భక్తి ఉండాలి. ఈ శ్లోకంలో మాయ యొక్క స్వరూపాన్ని మళ్ళీ విశదంగా చెబుతున్నాడు పరమాత్మ. ఇది దేవతా సంబంధమైనది, దైవీహేషా గుణమయ్యి అంటున్నాడు. మాయ భగవంతుడి నుండి భిన్నమైనది కాదు, ఇది భగవంతుడి నుండి పుట్టింది. అంత మాత్రం చేత మాయ భగవంతుడిని కప్పలేదు. మాయ ఆయన వశంలో ఉంటుంది, మాయ భగవంతుడిని వశం చేసుకోలేదు. దేనిని గురించి ఇదమిద్దంగా చెప్పలేమో అదే మాయ. బ్రహ్మాది దేవతలు కూడా మాయకు దాసులే. అందువల్ల మాయని దాటడం శక్యం కాదు అని భగవంతుడు చెబుతున్నాడు. దురత్యయ అనే శబ్దానికి దాటటం చాలా కష్టము అని అర్థం. సమర్థుడైనటువంటి వైద్యుడు ఒక రోగిని చక్కగా పరీక్ష చేసి రోగ నిర్ధారణం చేసినప్పటికీ ఈ రోగం కుదిరేది కాదని కనుక చెబితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఒక డాక్టర్ పరీక్షించాడు, ఇదిగో బలానా జబ్బయ్యా అన్నాడు, ఈ జబ్బు కుదరదు అంటే ఇంకేం ప్రయోజనం లేదుగా. కష్టసాధ్యమని చెప్పడానికి వైద్యుడు ఆ విధంగా చెబుతాడు, తన మీద నెపం పెట్టుకోకుండా ఉండటానికి. కాబట్టి చక్కటి ఆహార విహారాలు కలిగి శ్రద్ధగా ఔషధ సేవ చెయ్యాలి అని ఒక హెచ్చరిక కోసం వైద్యుడు మొండి వ్యాధి అని చెప్పడంలో అంతరార్థం. లేకపోతే లైట్ తీసుకుంటాడు పేషెంట్, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అదే విధంగా మాయ యొక్క స్వరూపాన్ని, దాని యొక్క వికార లక్షణాలని తెలియజేసి ఈ మాయని అతిక్రమించడం కష్టసాధ్యమని చెప్పడంలో అంతరార్థం కూడా అలాంటిదే. దృఢమైనటువంటి ప్రయత్నం చేత మాత్రమే మాయను దాటిపోగలరని చెప్పటమే దీని యొక్క అంతరార్థం. ఇక మాయను దాటడానికి భగవానుడు చెప్పిన ఉపాయం ఏంటి? మాయ అనేటువంటి భయంకరమైనటువంటి మహావ్యాధిని కుదిర్చి నయం చేసి మానవుణ్ణి స్వస్థుడిగా చేసే దివ్యమైన ఔషధం ఏంటి అంటే భగవంతుడి యొక్క ప్రపత్తియే మాయను అతిక్రమించటానికి తరుణోపాయం అనకూడదు, తరణోపాయం. ఏ రీతిగా భగవంతుడి యొక్క ప్రపత్తి చేయాలో ఆ భగవానుడు ఇంతకుముందు చెప్పినటువంటి అధ్యాయాలలో విశదంగా చెప్పాడు. ముఖ్యంగా 6వ అధ్యాయంలో 14-15 శ్లోకాలు మనం గమనించవచ్చు. అంటే సంపూర్ణ భావంతో భగవంతుణ్ణి శరణు పొందాలి. గజేంద్రుడి యొక్క శరణాగతిని
భక్తులు ఈ సందర్భంలో గమనించాలి. అసలు శరణాగతి అంటే ఏంటి? కేవలం నోటితో భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు పాడటం కాదు. మనస్సును అన్య విషయాల మీదకి పోనీయకుండా భగవంతుని యందు ఏకాగ్రమైనటువంటి స్థితిలో నిలబెట్టడమే. అది ఏ మురారి పాదార్చిత చిత్తవృత్తి అని భక్తి గ్రంథాలు చెబుతున్నాయి. అదే ధ్యానమని యోగశాస్త్రాలు చెబుతున్నాయి. దీనినే జ్ఞాననిష్ట అని ఆత్మవేత్తలు చెబుతారు. ఇటువంటి ప్రవృత్తి వల్ల, ప్రపత్తి వల్ల భయంకరమైనటువంటి మాయ నశించిపోతుంది. అంతే తప్ప మరొక మార్గం లేదు అని గీతాచార్యుడు చెబుతున్నాడు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞానాం ఆసురం భావమాశ్రితాః. అర్జున, మాయామోహితులు ఆసురీ భావంతో కూడి ఉన్నటువంటి పాపకర్ములు, మూఢులు, మానవాధములు నన్ను శరణాగతి పొందరు అన్నాడు. భగవంతుడి యొక్క శరణు పొందనటువంటి వాళ్ళు లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఎవరెవరు? మొట్టమొదట దుష్కృతులు అన్నాడు. అంటే పాపకార్యాలు చేసేవాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించరు. అసలు పాపం అంటే ఏంటి? మానవుడిలో ఉన్నటువంటి దివ్యాత్మ తత్వ వికాసానికి ప్రతిబంధకాలైనటువంటి శారీరక, మానసిక కర్మాలన్నీ కూడా పాపాలే. మానవుడిని తన దివ్యత్వం నుండి దూరం చేసి పశుత్వంలోకి దింపేవన్నీ పాపకర్మలే. వీటినే అసత్య భాషణం, వ్యభిచారం, దొంగతనం, హింస, దౌర్జన్యం, కపట ప్రవృత్తి, వంచన ఇవన్నీ కూడా పాపకర్మలే. ఇటువంటి పాపకర్మలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లలో దైవత్వం ప్రకాశించదు. కాబట్టి వాళ్ళు భగవానుడిని ప్రపత్తి చేయరు. వీళ్ళంతా దుష్కృతులే. ఇక రెండోది మూఢులు. మూఢులు కూడా భగవంతుడిని ఆరాధించరు. మూఢులు అంటే ఏంటి? యుక్తాయుక్త వివేక జ్ఞానం లేనటువంటి వాళ్ళు. అలాగే నిత్యానిత్య వస్తు వివేక శూన్యులు. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో వాళ్ళు చక్కగా యోచించి ఒక నిర్ణయానికి రాలేరు. అటువంటి వాళ్ళు తాత్కాలికమైనటువంటి సుఖభోగాలకి వశులైపోయి ఆత్మతత్వాన్ని విస్మరిస్తారు, మర్చిపోతారు. అటువంటి వాళ్ళు భగవంతుని ఏ విధంగా ప్రపత్తి చేయగలుగుతారు? ప్రపత్తి అంటే స్తోత్రం. ఇక 3 నరాధములు. అధమజాతికి చెందినటువంటి మానవులు పాశవికములైనటువంటి ఇంద్రియ తృప్తియే పరమార్థంగా భావిస్తారు. ఇట్లాంటి వాళ్ళకి నీతి నియమాలు ఉండవు, సదాచార సంప్రదాయాలు ఉండవు. తినడం, తిరగడం, ఇంద్రియ తృప్తిని ఏదో విధంగా పొందడం, ఇటువంటి లక్షణాలు గల వాళ్లలో ఉన్నత భావాలు ఏ విధంగా కలుగుతాయి? ఆత్మ సంబంధమైనటువంటి చింతే వీళ్లలో ఉండదు. ఇటువంటి వాళ్ళు భగవత్ చింతనలు, ఆత్మధ్యానాలు ఏ విధంగా చేయగలుగుతారు? వీళ్ళు మాయామోహితులని, ఆసురీ గుణాలతో కూడినటువంటి వాళ్ళని భగవానుడు చెప్పాడు. ఆసురీ గుణాలను గురించి, వాళ్ళు పొందేటటువంటి నికృష్టమైనటువంటి దాని గురించి రాబోయే 16వ అధ్యాయంలో చక్కగా భగవంతుడు వివరించారు. అదొచ్చినప్పుడు చెప్పుకుందాం. 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ అర్జున, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అనేటువంటి 4 విధాలైనటువంటి
పుణ్యాత్ములు నన్ను నిరంతరము భజిస్తూ ఉంటారు అన్నాడు. ఇక్కడ ఆర్తభక్తుడు అంటే కష్టాలలో, దుఃఖాలలో, బాధలలో ఉన్నప్పుడు ఆయా బాధలను నివృత్తి కోసం భగవంతుణ్ణి ఆరాధించేవాళ్ళు. వీళ్ళంతా ఆర్తభక్తులు. ఆర్తభక్తులే ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా గజేంద్రుడు ఆర్తభక్తుడే. మొసలి పట్టుకోవటం వల్ల అల్లాడిపోయి తాను ప్రయత్నం చేసి ఆర్తితోటి భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఇక జిజ్ఞాసువులు అంటే ప్రపంచం యొక్క స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని, భగవత్ స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష గలవాళ్ళు. ఇది అంటే ఇప్పుడు మన భక్తి జ్ఞాన వైరాగ్య గ్రూపులో కొంతమంది ఉన్నారు సభ్యులు. వీళ్ళంతా జిజ్ఞాసువులు. ఏమిటి వీళ్ళ లక్షణం? ప్రపంచ స్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని, భగవత్ స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రబలమైనటువంటి ఆకాంక్ష కలిగిన వాళ్ళు. ఇక అర్థార్థులు అంటే ధనం కోసం, సంతానం కోసం, ఇతరమైనటువంటి ప్రాపంచిక ప్రయోజనాల కోసం భగవంతుడు పూజ చేసేవాళ్ళు. వీళ్ళు చాలా ఎక్కువ. కలియుగంలో వీళ్ళ సంఖ్య ఎక్కువ. ఇక జ్ఞానులు తాత్కాలికమైనటువంటి ప్రాపంచిక భోగాలను తిరస్కరించి ఆత్మలోనే మనస్సును సంపూర్ణంగా లగ్నం చేసినటువంటి మహాపురుషులు. ఇటువంటి సాధకులు అరుదుగా ఉంటారు. ఈ 4 రకాల వారు పుణ్యాత్ములని, భక్తులని భగవంతుడు చెప్తున్నాడు. కాకపోతే వీళ్ళలో ఉత్కృష్టమైన వాళ్ళు ఎవరు అనేది ఆలోచించడం అలా కాకుండా 4 భక్తులే. అయితే వీళ్లల్లో తరతమ భేదాలు ఉన్నాయి. భగవంతుడు కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వంటివాడు కదా. ఆయన సర్వశక్తి సంపన్నుడు. సమస్తమైనటువంటి విభూతులను ఆయన యందే దీపిస్తూ ఉంటాయి. ఎవరు ఏది వాంఛిస్తే వాళ్ళకి దాన్ని ప్రసాదిస్తాడు. వివిధమైనటువంటి శారీరక, మానసిక వ్యాధులతో కుంగి కుసించేవాళ్ళు భక్తితోటి, ఆర్తితోటి భగవంతుణ్ణి ఆరాధిస్తే, భగవంతుడి యొక్క నామాన్ని సంకీర్తన చేస్తే, భగవంతుడి యొక్క మంత్రాలని జపం చేస్తే, ధ్యానం చేస్తే వాళ్ళ యొక్క వ్యాధులు, కష్టాలు నివారణమవటంలో సందేహమే లేదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. భక్తితోటి భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి సర్వ సందేహాలను నివృత్తి అవుతాయి. వాళ్ళ జిజ్ఞాస పరిసమాప్తిని పొందుతుంది. ఎటువంటి కోరికలతో భక్తులు ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించినా కూడా కరుణా సముద్రుడైనటువంటి ఆ భగవానుడు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తాడు. తండ్రి కదా ఆయన మనకి. అయితే ఇందులో 3 రకాల వాళ్ళు కామ్య భక్తులు. మొదటి 3 రకాలు అది ఉత్తమ భక్తి కాదు. భక్తి కాదు అని అనకూడదు, ఉత్తమ భక్తి కాదు. వీళ్లల్లో చిట్ట చివరివాడు జ్ఞానభక్తుడు శ్రేష్ఠుడు. అతడు ఆత్మనిష్ఠా గరిష్ఠుడవుతాడు. ఆ తర్వాత 19వ శ్లోకాన్ని చూద్దాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మా సుదుర్లభః. అర్జున, అనేక జన్మ పరంపరల అనంతరం వాసుదేవుడే సర్వము అని భావించి జ్ఞాని భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. అటువంటి మహనీయమూర్తి సుదుర్లభుడు అన్నాడు. అటువంటి వాడు దొరకటం కష్టం అన్నాడు. ఈ శ్లోకంలో జ్ఞాని యొక్క ఔన్నత్యాన్ని భగవంతుడు మరొక్కసారి సుమనోహరంగా గానం చేస్తూ ఉన్నాడు. అటువంటి జ్ఞాని సుదుర్లభుడు అన్నాడు, సుదుర్లభుడు అన్నాడు. అంటే భగవంతుడి యొక్క ప్రశంసావాక్యమై ఉన్నది. అటువంటి జ్ఞాని మానవ జాతికి అలంకారం. అటువంటి వాడు లోకమంతటికీ ఆదర్శమూర్తి, ఆదర్శ గురుమూర్తి అవుతాడు. అటువంటి మహోన్నత జ్ఞానసిద్ధి ఒక్క జన్మలో లభించేది కాదు. అనేక జన్మ పరంపరలలో సాధకుడు సముపార్జించినటువంటి
సాధనా బలం చేత, సంస్కార విశేషం చేత, శారీరక మానసిక వాచిక తపస్సుల వల్ల అటువంటి మహోన్నతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి స్థితి లభిస్తుంది. ఇక్కడ వాసుదేవుడు అంటే వసుదేవుడు కుమారుడు అని అర్థం కాదు. సమస్త చరాచర భూతజాలముల్లో వసించే పరమాత్మయే వాసుదేవుడు అని భగవద్గీతలో అర్థం. విశ్వమంతా కూడా వాసుదేవమయం. వాసుదేవుడు తప్ప ఈ సృష్టిలో మరి ఏది అన్యము లేదని భావించు మహనీయ స్తవనీయమూర్తియే ఆ జ్ఞాని. బహూనాం జన్మనామంతే అంటే అనేక జన్మ పరంపరల అనంతరం జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆలోపు జ్ఞానసిద్ధి కలగదని సాధకుల యొక్క నిరాశని, నిస్పృహని, ఉదాసీనతను పొందవలసిన అవసరం లేదు. సాధకుడు తన యొక్క సాధన తీవ్రత చేత, వివేక వైరాగ్యాల వల్ల జన్మ పరంపరల్లో పొందగలిగేటువంటి ఒక మహోన్నత స్థితిని ఈ జన్మలోనే పొందొచ్చు ప్రయత్నిస్తే. బహూనాం జన్మనామంతే అంటే అనేక సాధన సంస్కార సత్సంప్రదాయ బల విశేషముల యొక్క మహాఫలంగా జ్ఞానసిద్ధి లభిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక 26వ శ్లోకం చూద్దాం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి సమస్త భూతజాలమును నాకు తెలుసు అన్నాడు. నేను ఎరుంగుదును అంటున్నాడు. కానీ నన్ను మాత్రం వాళ్ళు ఎరుగలేరు అన్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క సర్వజ్ఞత్వాన్ని గురించి మరొక్కసారి లోకానికి విదితం చేస్తున్నాడు. ఆయనకి ఇంద్రియాలు లేవు, కానీ సర్వేంద్రియ శక్తులు ఆయనకున్నాయి. ఆయన సర్వాన్ని వినగలడు, చూడగలడు, స్పర్శించగలడు, ఆఘ్రాణింపగలడు, రుచిభేదాలను గ్రహించగలడు. తనను ఎవరు చూస్తూ ఉండటం లేదని మూఢులైనటువంటి మానవులు ఎన్నో దుష్కార్యాలు చేస్తుంటారు. మనల్ని ఎవరు చూస్తున్నారని. మానవుడు చూడలేకపోయినా మాధవుడు చూస్తాడు అనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. ఈ జన్మలో మానవుడు చేసే కార్యాలను మాత్రమే కాదు, గత జన్మ పరంపరలలో, రానున్న జన్మ పరంపరలలో కూడా సర్వమును ఆ మహనీయమూర్తికి తెలుసు. ఆయన సర్వసాక్షి. సమస్త భూతకోటులను గురించినటువంటి వివరాలని ఆ సర్వజ్ఞ సార్వభౌముడికి ఎరుకే. కానీ నన్నెవరూ గుర్తింపలేరు అని భగవానుడు అన్నాడు. దానికి కారణం గత శ్లోకాలలో, ముందు శ్లోకాలలో కూడా చెప్పాడు. భౌతిక భూగోళ తృష్ణతో మానవుడి యొక్క మనస్సు పాశవిక భావాలకి నిలయమై అధోగతి పొందుతూ ఉన్నది. కోరికలను, వాసనలను విడిచిపెడితే మనస్సు నిర్మలత్వాన్ని పొంది సర్వజ్ఞమూర్తి అయినటువంటి భగవానుణ్ణి గ్రహించగలుగుతారు. ఇక 29వ శ్లోకం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణమధ్యాత్మం కర్మచాఖిలం. ఎవడు జరామరణలను పోగొట్టుకోవటం కోసం నన్ను ఆశ్రయించి భజిస్తున్నాడో వాడు సర్వశ్రేష్టమైనటువంటి పరబ్రహ్మాన్ని, సమస్తములైనటువంటి కర్మకలాపాలను, సంపూర్ణమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించగలుగుతారు అని భగవంతుడు అంటున్నాడు. అంటే పరబ్రహ్మాన్ని ఆశ్రయించి ఆరాధన చేసేవాళ్ళు తప్పకుండా ఆ పరబ్రహ్మాన్ని పొందగలుగుతారు. జరామరణ మోక్షం కోసం భగవంతుడిని యొక్క ఆశ్రయం అవసరమని చెబుతున్నాడు.
ఇవాళ కూడా కొంతమంది శాస్త్రవేత్తలు జరామరణాలను అరికట్టాలని అనేక ప్రయోగాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ భౌతికమైనటువంటి శరీరం సుస్థిరంగా ఉండి పోవాలని వేదాంత శాస్త్రం మాత్రం చెప్పటల్లా. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇవి శరీరంలో అనివార్యంగా జరుగుతూ ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి మార్పులు. అయితే జరామరణ మోక్షం అంటే జన్మరాహిత్యాన్ని పొందటం అని అర్థం చేసుకోవాలి. అదే ఆత్మసాక్షాత్కారం అని భావించాలి. ఆత్మను గ్రహించినటువంటి వాడు సర్వాన్ని గ్రహించిన వాడు అవుతాడు. కొందరు అటువంటి మహాపురుషుల యొక్క ప్రాపంచిక సంబంధాల నుండి దూరుడని, వ్యర్థుడని, ప్రాపంచిక నిత్యకార్యాలలో దక్షుడని, సమర్థుడు కాడని భావిస్తూ ఉంటారు. అది పొరపాటు. ఆత్మవేత్త సర్వసమర్థుడు. అతడు అన్ని రంగాలలో సమర్థుడే. అతనికి సమస్తమైనటువంటి ప్రాపంచిక వృత్తి వ్యవహారాలు, వివిధమైనటువంటి శారీరక మానసిక కర్మలలో విశేషాలు అన్నీ తెలుసు ఆయనకి అని ఈ శ్లోకం చెబుతోంది. అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని మనం ఈ 50 నిమిషాల్లో అనుసంధానం చేసుకున్నాం. కృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపు అష్టమాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. అది అక్షర పరబ్రహ్మయోగం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.